తుపాకీ పట్టుకుని వస్తాడు, లేదంటే బాంబులు పట్టుకుని వస్తాడు, కనబడ్డోళ్ళందరినీ కాల్చేస్తాడు, చంపేస్తాడు, నిలబడనివ్వడు, బతకనీయడు. భర్తల కళ్ళెదుటే భార్యలను చంపుతాడు, భార్యల కళ్ళెదుటే భర్తలను చంపుతాడు, వీళ్ళిద్దరి కళ్ళెదుటే పిల్లల్ని చంపుతాడు. దేశం యావత్తు చూస్తుండగా భయభ్రాంతులకు గురి చేసి పాకిస్తాన్ గొప్పదని మన చేత చెప్పించడం కోసం తప్పుల మీద తప్పులు చేస్తూ అరాచకాలు చేస్తూ వస్తున్నటువంటి తీవ్రవాదులకి మొట్టమొదటిసారి పరుగెట్లా ఉంటుందో చూపెడుతున్నటువంటి పరిస్థితి. వెంటాడి వేటాడుతున్నటువంటి డ్రోన్లతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్నారు. ఎక్కడ తీవ్రవాద స్థావరం మీద దాడి జరుగుతుందని తెలిస్తే అవతల తీవ్రవాద స్థావరానికి అక్కడ జరుగుతుందంటే ఇంకో చోటకి పంపిస్తుంటే ఏకంగా హెడ్ క్వార్టర్ని పేల్చి పడేసిన ఆపరేషన్ సింధూర్ ఒక ఎత్తు అయితే, ఆ సందర్భంగా చచ్చినటువంటి తీవ్రవాదుల్ని చూడటానికి వచ్చినటువంటి సైనిక అధికారులు సాక్షిగా ప్రపంచానికి అసలు నిజం బయటపడేటప్పటికీ ఆ తీవ్రవాదుల్ని ఆ శవాలకి అంతిమ సంస్కారం చేయడానికి వచ్చిన ఇతర తీవ్రవాదులు ఎక్కడెక్కడికి పోయారో ఎక్కడెక్కడికి పోతున్నారో లెక్క కట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించి డ్రోన్ల ద్వారా ఇప్పుడు అక్కడికే వెంటాడి వేటాడి అంతు చూస్తుంటే తమ తమ స్థావరాలలో, తమ తమ ఇళ్లల్లో, తమ తమ ఊళ్ళల్లో, తమ తమ బంధువుల దగ్గరికి, తమ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచోవడానికి, ఫ్రెండ్తో కూర్చోవడానికి అవకాశం లేని పరిస్థితి. ఇప్పటిదాకా దర్జాగా భారత్లో అరాచకం చేసి నినాదాలు చేస్తూ తిరిగినోడు, బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చినోడు, దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించినోడు, ఐఎస్ఐ లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్, పాకిస్తాన్కి సంబంధించిన పోలీసుల ముందు దర్జాగా వలకపోసినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు భయంతో బిక్కుబిక్కుమంటూ అండర్ గ్రౌండ్లోకి పారిపోతున్నారు, బంకర్లలో దాక్కుంటున్నారు. ఎక్కడున్నా వెంటాడి వేటాడుతున్నటువంటి మొన్నటిదాకా గుర్తు తెలియని వ్యక్తులైతే ఈ రోజున డ్రోన్లు వెంటాడి చంపుతుంటే ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటూ ప్రజల్ని పరుగెత్తించినటువంటి వాడు ఇవాళ పరిగెడుతున్నాడు. పాపం వెంటాడుతోంది. ఆ పాపాన్ని చేసినటువంటి వాళ్ళని ధర్మం అనేటటువంటిది ఒక రోజుకి తిరగబడితే ఎట్టుంటుందో చూపెడుతున్నటువంటి పరిస్థితి. బెత్తరపోవడం ఇప్పుడు తీవ్రవాదులు వంతవుతుంది.